మా ప్రియమైన పరలోకమందున్న తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, జీవం గల మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి సర్వశక్తి గల నామంలో నా ప్రభువా, నన్ను మమ్మల్ని సజీలుగా ఉంచి మరొక ప్రభు దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన ప్రేమ కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మా ఆయుష్కాలం పొడిగించి మాకిచ్చిన ధన్యకరమైన సమయం బట్టి నీ పాదాల వద్ద సాయలు మహిమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, జీవగల మా రక్షకుడుగా నా తండ్రి, నా ప్రభువా, మా కొరకై విజ్ఞాపనకర్తగా, ప్రధాన యాజకుడుగా, నా తండ్రి, సర్వశక్తిగల దేవుడుగా, నా ప్రభువా, నిరంతరము జీవించే నా ప్రభువా రక్షకుడుగా నా తండ్రి మీరున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు నా ప్రభువా మీ యొక్క తండ్రి ద్రాక్షవల్లిలో నా తండ్రి మమ్మల్ని నా ప్రభువా తండ్రి ఫలించేవారుగా నా తండ్రి మీ యొక్క ద్రాక్ష వనములో మీ తీగతో అంటుగట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇవాళ తండ్రి క్రీస్తు యేసునందు మాకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నా ప్రభువా, నీ యొక్క ప్రవాహమును మా పైన మీ నీళ్లను కుమ్మరించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఎండిపోయిన మా జీవితంలో యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాకు జీవమును ప్రసాదింపచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎనలేని వాగ్దానాలు మా జీవితంలో నెరవేరుస్తూ వచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా ప్రభువా, నిరంతరము మా పక్షాన నుండి మమ్మల్ని పోషిస్తూ ఆదరిస్తూ బలపరుస్తున్న మా తండ్రి, కృతజ్ఞతాస్తులు వందనాలు చెల్లిస్తున్నాం. నా ప్రభువా, నిజమైన రాక్షవల్లిగా మా జీవితంలో ఉండి ప్రభువా నా తండ్రి మా దప్పికను తీరుస్తూ మమ్మల్ని ఫలింపు చేస్తున్న మా దేవా కృతజ్ఞత చెల్లిస్తున్నాం. నా దేవా తండ్రి, మమ్మల్ని ప్రభువా నా తండ్రి నీటి బొగ్గ యొద్దకు నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా ప్రభువా, యేసుక్రీస్తు ప్రభుగా ఉండి ప్రేమ స్వరూపిగా ఉండి నా ప్రభువా మీ మహిమా ప్రకాశమును ఈ భూమిపైన మా ఎదురు తీసుకొచ్చి మా కొరకై ప్రవాసులలో మీరు కార్చిన పరిశుద్ధ రక్తమును బట్టి మమ్మల్ని పాపం నుండి విడిపించినారు. మా కొరకై ప్రభువా మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ప్రభువా మీరు నీతిమంతులు కనుక మమ్మల్ని నీతిమంతులుగా చేసినారు. నా ప్రభువా తండ్రి, మా కొరకై విజ్ఞాపనకర్తగా ఉండి నేటి వరకు ప్రభువా పరిశుద్ధ ఆత్మ చేత బోధిస్తూ నీ వాక్యం చేత తృప్తిపరుస్తూ మమ్మల్ని భద్రపరుస్తున్న ప్రేమ కొరకై కృతజ్ఞతాస్తునాలు చెల్లిస్తున్నాం. నెగల తండ్రి, హరితిగా నా ప్రభువా నీ అపారమైన ప్రేమ చేత మరొక ప్రభు దినం మాకు అనుగ్రహించి నీ ప్రజలముగా నీ పాసనికి రాగలటికి ఇచ్చిన తరుణానికై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా ప్రభువా సార్వత్రిక సంఘము నా ప్రభువా తండ్రి విస్తారమైన సేవకులు, పరిచారకులు నా ప్రభువా నీ వాగ్దానములతో నింపి నా తండ్రి జరిగిస్తున్న పరిచర్య కొరకై స్తోత్రాలు. నా ప్రభువా రీతిగా ఈ దినం కూడా ప్రభువా నీ స్వరక్తంతో కొనున్న సంఘంలో నీ ప్రజలముగా బలపరుస్తూ వచ్చినందుకు స్తోత్రాలు. అల్పునైన నన్ను కూడా మీ ప్రజల మధ్యలోకి నడిపించినందుకు స్తోత్రాలు. దయగల తండ్రి, కుడి వచ్చి వారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఎవరైతే మార్గంలో ఉంటున్నారో దర్శించుము, మీ కాపుదల భద్రతను దయచేయము, క్షేమంగా నడిపించుము. ఆరంభంలో మీ కృప చూపించుము తండ్రి. నా దేవా, పాటల ద్వారా మిమ్మల్ని మయంపరచుటకు సహాయం చేయండి తండ్రి. ఆరాధన కొరకై మీ వాక్యం చేత మీ దాసుని బలపరిచి నోటిపూరగా వాడుకొని మీ ప్రజలతో మీరు మాట్లాడి ప్రభు ఆత్మలో సంతోషించిన వారమై ఆత్మతో సత్యముతో మా దేవుణ్ణి ఆరాధించుటకు సహాయం చేయండి. నమ్మకమైన నీ ఏర్పాటును బట్టి ప్రభు తండ్రి బలవర్తమానంలో మీ దాసుని బలపరచండి. నా ప్రభా నీ వాక్యం చేత మీ ప్రజలను కడుతూ రండి. ఆత్మీయమైన స్థితిలో ప్రభా మేలు పొందుకొని ప్రభా తండ్రి నీ రాకడ కొరకై నేను మేము సిద్ధపడినట్లు సహాయం చేయండి. దయగల మా తండ్రి, ఈ భూమిపైన ప్రభా నీ యొక్క వాగ్దానముల చేత మమ్మల్ని బలపరిచి కాపాడి భద్రపరిచినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నమ్మకమైన దేవా, జీవగల మా తండ్రి, మహిమగల మా దేవుడుగా మాకున్నందుకై స్తోత్రాలు. నమ్మకమైన ప్రభు, ఆ రీతిగా తండ్రి ఆరంభం నుండి చివరి వరకు మీ కనదృష్టి మాపై ఉంచుము. మా మధ్యలో ఆత్మస్వరూపుడుగా సంచరించుము. నా ప్రభువా తండ్రి, ఎంతో ఉగ్రతకు కోపానికి పాత్రులమై ఉంటిమి ప్రభా. నీ జాలి, నీ దయా, నీ కనికరము
మెండైన మీ కృపా వాత్సల్యతను బట్టి ఈ దినము మా ప్రభు సన్నిధికి చేరువచ్చున్నాం. దేవా కృప చూపమని వేడుకుంటున్నాం. మీద ఆశను మీ ఆత్మచేత అభిషేకించుము. నా ప్రభా మీ సులుచాటను మరుగుపరచుము. ప్రభా మీద ఆశలు ప్రభా బ్రహ్మంకులు కూడా జ్ఞాపకం చేసుకోండి. పరిపూర్ణ ఆరోగ్యము భద్రతను మీ కాపుదలను అనుగ్రహమును దయచేయమని వేడుకుంటున్నాం. నా ప్రభా తండ్రి వాయిద్యాలు వాయించి వారిని జ్ఞాపకం చేసుకోండి. పరిచర్య చేసిన వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆ విభాగాల్లో పరిచర్య చేస్తున్న దాసులను బలపరచండి. నమ్మకమైన తండ్రి ఆ రీతిగా సహోదరి సంఘం నుండి పంపబడుతున్న మీ దాసులందరినీ బలపరచండి. నా ప్రభా సర్వశక్తులు దేవుని ఎదుట నీ ప్రజలు ప్రభా అనేక మంది నా ప్రభా ఆయా స్థలాల నుండి ఆయా పరిస్థితుల నుండి ఆయా రీతిలుగా ప్రభా మేము మహింపరుస్తూ ఉండగా అల్పులము మాకు కూడా ఇచ్చిన ధన్యకరమైన సమయను బట్టి కృతజ్ఞతాస్తున్నా చెల్లిస్తున్నాం. నా ప్రభా సమస్తమును మీ మహిమార్థమై మీరే జరిగించమని వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడు నేను ప్రభునేసు క్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునేసు క్రీస్తు నామములో కూడి ఉన్న సంఘానికి అంతటికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభు యొక్క సన్నిధిలో చేరి ప్రభువుని ఆరాధించుట కొరకై ప్రభు యొక్క లేఖంలో నుండి నిర్గమాకాండము 25వ అధ్యాయము నిర్గమాకాండము 25వ అధ్యాయము 8-9 వచనాలు మనమందరము కలిసి చదువుకుంటాం. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8-9 వచనాలు మనమందరము కలిసి చదువుకుంటాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క రూపమును దాని ఉపకరణలన్నిటినీ రూపమును నిర్మింపవలెను. ప్రభు యొక్క సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, జీవము గల మా రక్షకుడైన యేసు ప్రభుల వారి మహిమగల నామములో తండ్రి, ప్రభు దినమునందు అల్పులము నిష్ప్రయోజకులము ఎన్నికలేని మమ్ములను మీరు ఏర్పరచుకొని క్రీస్తునందు నా ప్రభా మాకు అనుగ్రహించిన రక్షణను బట్టి, నా ప్రభా పాపం నుంచి విడుదల విమోచనను బట్టి, నా ప్రభా తండ్రి నీ ప్రజలముగా మమ్మల్ని భూమిపైన ఏర్పరచుకొని మా కొరకై సంఘము ప్రభా సిద్ధపరిచి సమాజముగా తండ్రి నైనా మేము నీ సదిలో చేరి మీ స్వరక్తంతో కొనబడిన సంఘం ఎదుట మేము నిన్ను చేరి ఆరాధించుట కొరకై నన్ను మమ్మల్ని ఏర్పరచుకున్నందుకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభుల తండ్రి, నా ప్రభా ఇదిగో పరలోకము నుండి ఆ దివ్య మహిమ నుండి నా ప్రభా మీరు విడుదల చేసే మీ మాటలు మా హృదయాలకు నా ప్రభా తండ్రి అయినా మా జ్ఞానమునకు మించినవి, మా హృదయాలు అంతుపట్టినవి. నా ప్రభా ఎంతో గొప్ప మహిమతో కూడుకున్న మీ మాటలు నా ప్రభా మేము గ్రహించినట్లు నా దేవా కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాం. నా దేవా క్రీస్తునందు నా ప్రభా మమ్మల్ని కనికరించుము, మమ్మల్ని జ్ఞాపకం చేసుకునము. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహింపరచబడుతూ వచ్చినారని నమ్మి స్తుతిస్తుంటున్నాం. నమ్మకమైన మా దేవా తండ్రి, నిలబడుతున్న మీ దాసుడు నా ప్రభా ఎన్నిక లేనివాడు, జ్ఞానం లేనివాడు, నా ప్రభా మీ చిత్తమైతే మీరే కనికరించి ప్రభా నోటి పూరగా వాడుకొనుము. మీ మాటల చేత తృప్తిపరచుము. మీ ప్రజలు ప్రభా ఆత్మీయంగా క్షేమం పొందుకొని సర్వశక్తి గల దేవుణ్ణి మా విమోచకుని మా రక్షణ దుర్గమైన మా ప్రభువును యథార్థముగాను ప్రభా హృదయపూర్వకముగాను ఆత్మలో సత్యముతో మిమ్మల్ని ఆరాధించుట కొరకై నన్ను మమ్మల్ని సిద్ధపరచుము. ప్రభా నీ వాక్యము మాకు అనుగ్రహించుము. నా ప్రభా తండ్రి, పరలోకం నుండి నా ప్రభా ఎంతో ఉన్నతమైన మీ మాటలు ప్రభా మాకు మా గ్రహింపుకు మించినవినైనా నా తండ్రి, మా యొక్క తెలివితో జ్ఞానంతో ఏమాత్రం ఊహించలేని మీ మాటలు ప్రభా మీరే తెలియజేస్తురమ్మని వేడుకొంచున్నాం. మనుషుల ఘనత మెప్పు తీసివేయము. పరలోకం నుండి మీరు విడుదల చేసే మాట మీ దాసుడు గ్రహించినట్లు మీ దాసుడు మీ సిలువ చాటును మరుగుపరచుము.
మెండైన మీ కృప, మీ దీవెన, మీ కనికరమును కోరుకొనుచు సర్వోన్నతుడైన దేవుని సాయలపడుతూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ కనపడని కార్యశక్తులు, చీకటి శక్తుల ప్రభావమును విశ్వాసముతో క్రీస్తు నామములో బంధిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి మహిమగల నామమునందు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనములో దేవాది దేవుడు నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన ఈ అధ్యాయంలో మోషేకి దేవుడు తెలియజేస్తున్నాడు. దేవాది దేవుడు మానవునిలో నివసించుటకు ఇష్టపడినాడు. పరిశుద్ధ గ్రంథం అంతటా ఆరంభం నుండి చివరి వరకు కూడా చూస్తూ వస్తే మానవుని దేవాది దేవుడు సృజించిన విధానము, మానవుడు దేవుని నుండి తొలగిపోయినప్పుడు, దేవుని నుండి దూరం అయిపోయినప్పుడు దేవుని యొక్క ఆశ ఏంటి అని అంటే తిరిగి మానవుణ్ణి సమకూర్చుకొనుటకై దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథం అంతటా ఆరంభం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుని యొక్క ఆలోచన ఒకటే. ఏంటిది? మానవునిలో దేవుడు నివసించాలి. ఈ నివాస స్థలమునే శత్రువు ఏం చేసినాడు? పాడు చేస్తూ వచ్చినాడు. ఆదికాండంలో ఆరంభంలో చూస్తూ వస్తే ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనము 3:24 కూడా అక్కడ ఏమని రాయబడింది? ఆదికాండము 3వ అధ్యాయం 8వ వచనం 3:8 అక్కడ చెల్లపూటను ఆదామును అతని భార్య తోటలో సంచరించున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. అంటే దేవునికి కనపడకుండా దాక్కొనుట. దేవుడు ఏర్పరిచినాడు, దేవుడు సృజించినాడు. అక్కడ ఏం చేసినాడు? 2:8 అంటాడు, దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. తోటలో నరుని ఉంచినాడు. నరుని నాసికారంధ్రంలో జీవవాయువును వదిలినాడు. ఈ జీవము దేవుంది. ఈ శరీరంలో దేవుని ఆత్మను వదిలినాడు. దేవుని యొక్క జీవమును దేవుడు అనుగ్రహించినాడు. అయితే జీవం ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిని దూరం అయిపోయింది. అందుకే దేవుడు నేను వారిలో నివసించాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క ప్రగాఢమైన ఉన్నతమైన కోరిక ఏంటంటే మానవుల్లో నివసించాలి. నివసించుట కొరకై ఏం చేసినాడు అని అంటే దేవాది దేవుడు దేవుని యొక్క పరమ స్థలమును విడిచి భూమిపైకి మానవుడిగా వచ్చినాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం ఏమని సెలవిస్తుంది అని అంటే ఆ దేవాది దేవుడు ఏం చేసినాడంట? యోహాను సువార్త 1:14వ వచనము, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. దేవాది దేవుడు నివాసము మానవుల నుండి కోల్పోయింది. ఎక్కడ? ఏదైనా తోటలో. అంటే దేవునికి మానవునికి మధ్య అడ్డు ఏర్పడింది. దేనివల్ల అడ్డు ఏర్పడింది? దేవుని యొక్క స్వరమును విని
ఏం చేసినారంటే అవ్వాదాము చెట్ల మధ్యను దాక్కున్నారు. ఈ దినాన్ని కూడా దేవుని నుండి దాక్కున్నట్టు కొరకై, దేవుని నుండి దూరం అయ్యేటి కొరకై అనేక మంది దూరం అయిపోవడానికి కారణం ఏంటనంటే పాపము, దేవుని యొక్క స్వరము వినలేకపోవడం, దేవుని యొక్క సన్నిధి నుండి పారిపోవడం, దేవుని యొక్క మాటను వినలేని స్వభావము కలిగి ఉండడం. అయితే దేవుడు కరుణా సంపన్నుడై, దేవుడు 1 యోహాను 4:8 ప్రకారము దేవుడైన యెహోవా ఏమైనాడంటండి? ఏమైనాడు? చదవండి. యోహాను రాసిన 1 పత్రిక 4:8. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుని ఎరడు. మొట్టమొదట దేవుని నివాసము ఒక మనిషిలో ఉందనంటే ఆ మనిషిలో ఏం కనపడాలండి? ప్రేమ కనపడాలి. ఏం ప్రేమ? ఏం ప్రేమ? దేవుని ప్రేమ. ఈ లోకంలో కనిపించే ప్రేమ ఆప్యాయతలు కాదు, దేవుని యొక్క ప్రేమ. ఈ ప్రేమ, దేవుడు ఎంతో ప్రేమ స్వరూపి కనుక ప్రేమతో నరుని సృజించినాడు. సృజించి నరుని దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. అవ్వాదామును పిలిచినాడు. ఎక్కడున్నారంటే ఏం చేసినారు? చెట్ల మధ్య దాక్కున్నారు. ఈ దినాన్ని కూడా మన యొక్క పాపపు అంధకారము దేవాది దేవుడు నివసించకుండా ఉండేటంతగా దాక్కునే పరిస్థితి మానవునిది. నా బ్రతుకులు కూడా దేవాది దేవుని ఎదుట దాక్కున్నవారం. మన యొక్క స్థితి ఎటువంటిది? దాక్కున్నవారం. అంటే దేవుడు పిలిచినప్పటికీ, దేవుడు మాట్లాడినప్పటికీ దేవుని స్వరము వినలేకుండా చెట్ల మధ్య వాళ్ళు దాక్కున్నారు. కానీ మనమైతే దేవుని యొక్క స్వరమును వినలేని దాగుడు బూతులాట. మన జీవితంలో అనేక సార్లు దేవుడు చూడట్లేదులనే ఆ యొక్క పాపపు అంధకారం మనల్ని మోసపరుస్తూ అనేకమైన లోక సంబంధమైన క్రియలు మనలో సాగుతూ వచ్చారు. అయితే దేవుడు ఏమైనాడంట? ప్రేమా స్వరూపే. ఇప్పుడు ఏమైనాడంటే ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా. అంటే మొట్టమొదట కృప, రెండవది సత్యము సంపూర్ణమౌట. అంటే కృప అనేది గ్రేస్. అంటే నువ్వు నేను తప్పిపోయినాము, అయితే మనం అర్హులము కాదు. మనము దేవుణ్ణి చూచుటకు కానీ, దేవుని యొక్క నివాసమును వెతుకుటకు కానీ, దేవుని యొక్క సన్నిధిని చూచుటకు కానీ మనం యోగ్యులము కాము. ఎందుకనంటే మనం ఆ దేవుణ్ణి చూడలేదు, దేవుణ్ణి మనము ఎరుగని వారు. మన అంతరంగంలో అంత పాపపు అంధకారం నింపబడి దేవుని యొక్క ప్రత్యక్షతకు దూరంగా ఉన్నవారం. అయితే దేవుడే ప్రేమా స్వరూపి కనుక ఏమంటున్నాడు? నేను వారిలో నివసించినట్లు నా కొరకై ఒక నివాస స్థలము సిద్ధపరచుము. నివాస స్థలము, నివాసము అనగా అర్థం ఏంటంటే నివసించుటకు కావలసిన అవసరం, నివసించుటకు కావలసిన యోగ్యత నివాసం. అంటే నిజమైన యోగ్యత. నివసించుటకు మనం ఈ లోకంలో చూస్తే దీన్ని ఏమన్నాడంటే గుడారము అన్నాడు, లేక నివాస స్థలము. గుడారము అనేది అర్థం ఏంటంటే అది ఎటువంటి ఆపద వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా మొట్టమొదట మనం ఏం కోరుకుంటాము? ఇప్పుడు మనకు ఏమున్నాయండి? మనకు ఏదన్నా ఎండ వచ్చింది, లేదా బాధ వచ్చింది, దుఃఖం వచ్చింది, మనం ఆశ్రయించాలంటే ఏం కావాలి? లోకంలో మనకి ఏముండాలండి? చెప్పండి, ఏముండాలి? ఇల్లు లేదా గుడారం. అంటే ఈ లోకంలో నువ్వు నన్ను చెదిరిపోయిన వారు. ఎట్లా? దేవుని యొక్క మంచితనం నుండి, దేవుని యొక్క ప్రేమ నుండి, దేవుని యొక్క ప్రత్యక్షత నుండి మనము చెదిరిపోయి శిథిలమైపోయే గుడారం. అంటే ఈ లోకంలో పైకి బాగా కనపడవచ్చు, అందంగా ఉండొచ్చు, మంచి ఆస్తులు సంపాదించుకోవచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు. అయితే ఈ నివాసం ఉండే ఈ గుడారము ఒకరోజు ఏమైపోతుందండి? ఈ గుడారము బాగా బలంగా ఉంటే, అధిక బలం ఉన్న ఎడలా దెబ్బది ఈ గుడారం ఒకరోజు ఏమవుతుంది? శిథిలం అయిపోతుంది. అంటే చూస్తుండగానే, ఇప్పుడు వయసుతో పరిమితము లేదు, ఏ వయసులోనైనా పర్వాలే, చూస్తుండగానే పడిపోతున్నారు, హార్ట్ స్ట్రోక్ అంటున్నారు, బ్రెయిన్ స్ట్రోక్ అంటున్నారు. ఈ గుడారం ఎప్పుడు శిథిలమైపోదో తెలియదు.
కానీ దేవుని యొక్క మంచితనం ఏంటంటే శిథిలమైపోయి ఈ గుడారానికి ఒక పర్మనెంట్ నివాస స్థలాన్ని ఇవ్వాలని దేవుడు ఇష్టపడ్డాడు. అది ఏదైనా తోటలో ఇచ్చినాడు, కానీ ఇప్పుడు ఆ గుడారం నుండి మానవుడు ఏమైపోయాడు? తప్పిపోయి దాక్కున్నాడు. ఇప్పుడు నిజమైన నివాస స్థలం నుండి పాడైపోయే నివాస స్థలాన్ని ఎన్నుకున్నాడు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, తిరిగి మళ్ళీ వాళ్ళు నేను నివసిస్తే నా వాక్యము నిత్యము నిలుచును. అంటే వాక్యానికి ఇంకా పర్మనెంట్ ప్లేసు, దానికి ఏది కూడా శిథిలమైపోయేది లేదు. అంటే వాక్యము దేవుడై ఉన్నాడు. ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుడై ఉండను. ఈ వాక్యము మానవుల్లో నివసించుట కొరకే భూమిపైన నాకొక నివాస స్థలము కావాలి అని ప్రభువే మోసేతో అంటున్నాడు. ఎంత ప్రేమగల దేవుడు అండి! శిథిలమైపోయే గుడారంలో, పాడైపోయిన గుడారంలో నిత్యము నిలిచే దేవుని వాక్యం నింపాలని ఒక గుడారాన్ని సిద్ధపరచమన్నాడు. దేవుని యొక్క మందిరం అంటే, దేవుని యొక్క నివాసం అంటే అంత ఆశామాష కాదు. దేవుని యొక్క నివాసం అంటే దేవుడు నివాసం ఉండే స్థలము. ఇప్పుడు భౌతికంగా ఉండే ఈ నివాస స్థలము కాదు, కానీ దేవుడు కోరుకున్న నివాస స్థలము నా హృదయమే. మన హృదయమే ఆయనకు ఆలయమై ఉన్నది. అంటే ఈ ఆలయాన్ని ఏర్పరచుకున్నట్టు కొరకే ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా భూమిపైకి వచ్చినాడు. ఆ మహిమను ఎవ్వరు చూడలేదు. ఆ మహిమ మొట్టమొదట ఎక్కడికి వచ్చింది? ఏదైనా తోటలోకి వచ్చి అడుగుతూ ఉంటే చెట్ల మధ్య ఏం చేశారంట? దాక్కున్నారు. అప్పుడు అతిక్రమించిపోయారు, దేవుని యొక్క స్వరం వినలేకపోయారు. అయితే ప్రేమాస్వరూపైన దేవుడు తిరిగి అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నేను వారిలో నివసించేటట్టు నాకు ఒక నివాసము సిద్ధపరచు. ఆ నివాసం ఎట్లుండాలంట? ఆ నివాస స్థలంలో ఏమేమి ఉన్నాయంటే అక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. 26వ అధ్యాయంలో ఒక మాట, 26వ అధ్యాయము మొదటి వచనం 26 మొదటి వచనం. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలను. నీల ధూమ్ర రక్తం వర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని, చిత్రకారుని పైన కిరుబులు గల వాటిని చేయవలను. ప్రతి తెర పొడుగు 28, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ తెల్లన్నిటికీ ఒకటే కొలత. అయితే అక్కడ ఏం చేసినాడనంటే ఒక 25 అక్కడ క్షమించండి 14వ వచనం ఏమంటే, మరియు ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోలతో పైకప్పును, దాని మీద సముద్ర వసుల తోలను పైకప్పును చేయవలను. మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేయవలను. పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 3.5 ఉండవలను. ప్రతి పలకలో ఒకదానికోటి సరైనది 2 కుసులు ఉండవలను. ఇట్లా మందిరం యొక్క స్థితిని అంతటినీ సిద్ధపరిచిన తర్వాత దాన్ని అంటాడు తుమ్మకర్రతో చేయమన్నాడు. అంటే ఆ మందిరంలో ఒక మందసమును సిద్ధపరచమన్నాడు. మందసం అంటే దేవుని యొక్క సన్నిధి. దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క సన్నిధి. దేవుని యొక్క మందిరంలో ఏముంది? దేవుని యొక్క సన్నిధి ఉంది. దేవుని యొక్క సన్నిధి అంటే ఇక్కడ సన్నిధిని ఆ పెట్టిన మందసమును దేంతో చేయమన్నాడండి? తుమ్మకర్రతో చేయమన్నాడు. తుమ్మకర్ర అనగా అర్థం ఏంటంటే, తుమ్మకర్ర ఎడారిలో ఉంటుంది, ఎడారిలో నివసించేది. అయితే ఎడారిలో ఏమేమి ఉంటుంది? ఏదైనా మంచి చల్లని వాతావరణం ఉంటుందా? ఎడారిలో ఉన్నదానికి ఏం ఆదరణ ఉంటుందండి? ఏమీ ఆదరణ ఉండదు. ఎడారిలో ఉండడానికి ఎప్పుడు సహాయము ఉండదు. ఎడారి దేన్ని చూస్తుంటే ఎప్పుడు కూడా ఎండిపోయిన స్థితి. అయితే దేవాది దేవుడిని నివసించుట కొరకే, దేవుని మందిరంలో ఉండట కొరకే, ఎప్పుడు నివాసం ఉండట కొరకే తుమ్మకర్రతో ఒక పెట్టెను చేయమన్నాడు, ఒక మందసాన్ని చేయమన్నాడు. దానికి ఏం చేయమనంట? దానికి బంగారు రేకుతో దాన్ని పొదిగించాడు. దానికంట ఇంకా దానికి ఆ రింగులు ఎట్ట చేయమనంట? వెండితో చేయమన్నాడు. వెండి దేనికి గుర్తు అంటే విమోచనకు గుర్తు. బంగారు దేనికి గుర్తు అంటే 21వ అధ్యాయం 18వ వచనం ప్రకారము బంగారము దేవుని యొక్క మహిమకు గుర్తు. అంటే దేవుని మందిరంలో మందసం ఉంది. మందసమునకు ఆ యొక్క చెక్క దేన్ని వాడాడండి?
తుమ్మకర్ర వాడినాడు. తుమ్మకర్ర అంటే నువ్వు నేను పనికిరాని వారం. ఈ లోకంలో, ఎడారి అనే లోకంలో ఏమీ ఆదరణ లేక, అంటే ఈ పాపము, దేవుని యొక్క నివాసం మనలో లేకపోతే, దేవునితో మనం సావాసం లేకపోతే మన యొక్క స్థితి దేని సూచిస్తుందంటే తుమ్మకర్రను సూచిస్తూ ఉంది, తుమ్మ చెట్టును సూచిస్తూ ఉంది. తుమ్మ చెట్టు అంటే అది ఎడారిలో ఉండేది. ఎడారిలో ఉండేదానికి ఏమీ ఆదరణ ఉండదు. దానికి ఎప్పుడు కూడా సమస్యలే, దానికి ఎప్పుడు బాధ దుఃఖమే, దానికి ఏమీ ఓర్పు సహనము దానికి తెలియవు. దాని బ్రతుకు ఎందుకు కూడా పనికిరానిదే. అంటే ఈ తుమ్మకర్రను తీసుకొచ్చి ఆ యొక్క నివాస స్థలమైన గుడారములో ఆ మందసంగా సిద్ధపరుస్తూ వచ్చినాడు. ఆ మందసములో దేవుని యొక్క ధర్మశాస్త్రమును ఇచ్చినాడు. దేవుని యొక్క 10 ఆజ్ఞలు కలిగిన పలకలు ఆ మందసంలో ఉంచినాడు. ఆ పలకల్లో ఆ మందసాన్ని కీర్తన 40:8 ప్రకారము యేసుక్రీస్తు ప్రభువే ఆ ధర్మశాస్త్రమై ఉన్నాడు. ఆజ్ఞలను పాటించడం కొరకే యేసుక్రీస్తు ప్రభువు తప్ప ఇంకెవ్వరు కూడా ఈ భూమిపైన దాన్ని కొనసాగించలేరు, నెరవేర్చలేరు, పాటించలేరు. అయితే ఈ ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు ప్రభువు కలిగి ఉన్నాడు. దాన్ని పూర్తిగా నెరవేర్చుటకు సమర్థవంతమైన దేవుడు. రెండవది, ఆ మందసములో మన్నా పాత్ర ఉంది. ఆ మన్నా దేనికి గుర్తునంటే జీవాహారానికి గుర్తు. 40 సంవత్సరములు ఏమి వారు వండుకోలేదు, వారు సంపాదించుకోలేదు, వారు ఏది ప్రిపేర్ చేసుకోలేదు. కానీ వారికి మన్నా పాత్ర జీవితకాలం అంతా 40 సంవత్సరాలు తోడుగా ఉంటూ వచ్చింది, వారిని పోషిస్తూ వచ్చింది. అంటే యేసుక్రీస్తు ప్రభు నా జీవితంలో ఉంటే మన జీవితంలో ఎప్పుడు కూడా జీవమునకు సాదృశ్యంగా యేసు ప్రభు నీకు నాకు ఉంటూ వచ్చినాడు. మూడవది, ఆయన దాంట్లో అహరోను కర్ర ఉంది. అహరోను కర్ర దేనికి గుర్తు? ప్రధాన యాజకత్వానికి గుర్తు. యేసుక్రీస్తు ప్రభు ఆ మందసం అంటే పనికిరాని తుమ్మకర్రను తీసుకొచ్చి మందసంగా సిద్ధపరిచి దానికి బంగారు రేకులు పొదిగించాడు. కారణం ఏంటంటే నా బ్రతుకు పనికిరాని ఎడారిలో ఉంటుమి, పనికిరాని లోకంలో ఎడారిలో కొట్టుకొని పోతూ ఉంటుమి. అయితే ప్రభు అంటాడు, నేను వారిలో నివసించాలని ఇష్టపడ్డాను. మొట్టమొదటిది నివాస స్థలము కావాలన్నాడు మన హృదయాన్ని. మన హృదయము ఎందుకు పనికిరాని తుమ్మకర్రలాగా ఉంటే మనల్ని తీసుకొచ్చి ఏం చేశాడండి? బంగారు రేకును పొదిగించినాడు. మనల్ని మోయిటి కొరకే వెండి యొక్క రింగులు చేసినాడు. అంటే వెండి యొక్క కర్రల సిద్ధప. అంటే కారణం ఏంటంటే వెండి అంటే విమోచనకు గుర్తు. అంటే విమోచించి మనలను మహిమతో నింపినాడు. అందుకనే దావీదు ఈ యొక్క మహిమను వివరిస్తూ అంటాడు 132వ కీర్తనలు 132వ అధ్యాయంలో ఆ మహిమ యొక్క స్థితిని జ్ఞాపకం చేస్తూ వస్తాడు. 132వ కీర్తన 13వ వచనం, సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును, ఇక్కడనే నేను నివసించదును. ప్రభు ఎంత ప్రేమ గలవాడంటే సియోను అంటే నిత్యము కదలని సియోను కొండ, నిత్యము కదలదు. అంటే దానికి దాన్ని అది కదిలించలేదు దాన్ని ఎవరు. అటువంటి సియోను కొండలాగా నిన్ను నన్ను ఆ స్థలానికి తీసుకొచ్చినాడు. ఇక్కడ ఏం చేసినట్టు దీన్ని ఏర్పరచుకొని నివాసం ఉండాలని ఇష్టపడినాడు. నివాసం ఉండే దాంట్లో తుమ్మకర్ర లాంటి పనికిరాని నిన్ను నన్ను మన పైన ఆయన యొక్క మహిమను నింపుతూ వచ్చినాడు. ఆ మహిమ తేజస్సును నీకు నాకు అనుగ్రహించినాడు. అయితే ఇక్కడ ఆయన అంటాడు, ఇది నేను కోరుకొని ఉన్నాను. ఏర్పరచుకొని ఉన్నాడు, కోరుకున్నాడు, కోరిన స్థలముగా దాన్ని కోరుకున్నాడు. ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. అంటే నిత్యము నిలిచే దేవుని వాక్యము నీ కొరకు నా కొరకు శరీరధారిగా వచ్చింది. ఒక రూపం ఏర్పరచుకున్నాడు. ఆ రూపమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన కార్చిన పరిశుద్ధ రక్తము చేత నీకు నాకు విడుదల కలిగింది. ఆ విశ్రమ స్థానంలోకి నేను వచ్చుట కొరకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం ప్రకారము ఆయన ఏమైపోయాడు అక్కడ కనపడుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము,
ఆ, 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 ఆ. ఆయన కృపాసత్య సంపూర్ణుడు అంటే కారణం ఏంటంటే కృపను ఎట్లా చూపించాడు మన ఎడలనంటే ఆయన ధనవంతుడై ఉండి ఏమైపోయాడండి? దరిద్రుడుగా మారిపోయాడు. ఎట్లా దరిద్రుడు అంటే ఆయన మీద ఉమ్మేస్తూ ఉంటే ఆయన ఎదురు మాట్లాడలేదు. ఆయన మీద పిడిగుద్దులు గుద్దుతూ ఉంటే ఆయన ఏమీ సమాధానము చెప్పలేదు. ఏమీ లేనివాడుగా, దరిద్రుడుగా, శక్తి లేనివాడుగా ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు ఉంటూ వచ్చినాడు. కారణం ఏంటంటే నిన్ను నన్ను ఆయన దరిద్రం వలన నిన్ను నన్ను ఏం చేసినాడండి? ధనవంతులుగా చేసినాడు. ఇప్పుడు మనం ఆయనలో ధనవంతులమై ఉన్నాము. క్రీస్తునందు మనం ఇప్పుడు దరిద్రులము కాకుండా ధనవంతులుగా ప్రభువు మారుస్తూ వచ్చినాడు. ఇది ఆయన యొక్క కృప. ఆయన కృప ఏం చేసింది? ఈ కృప ఏం చేసింది? నివాసం ఉండడానికి ఇష్టపడింది. నివాసం ఉండాలంటే ఆయన ఏమవ్వాలా? ఆయన దరిద్రతను అనుభవించినాడు నీ కొరకు, నా కొరకు. నువ్వు నేను పిండముగా ఏర్పాటు చేయబడక మునుపే క్రీస్తు మన కొరకు శిలువలో ప్రాణం పెట్టి మనల్ని రక్షించినాడు. మూడవది ఆయన నివాసమే కాకుండా మన కొరకు మందసముగా ఏర్పరచుకోవడమే కాకుండా ఆయన సన్నిధికి నిన్ను నడిపించడమే కాకుండా మనకేమైనాడంటే ఆయన దరిద్రుడుగా మారిపోయాడు. మూడవది యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. 8-12 వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పారు. మన కొరకు 4వదిగా ఆయన వెలుగై ఉన్న దేవుడు, వెలుగై ఉన్నాడు. వెలుగంటే లోకంలో కనిపించే వెలుగు కాదు, లోకంలో వచ్చే సూర్యుడు కాదు. ఏ వెలుగనంటే మా తుమ్మకర్ర లాంటి ఈ బ్రతుకు మార్చడం కొరకే అసత్యము, అబద్ధము, హేళన, దుఃఖము, ఎంతో బాధను అనిపించి లోకంలో శిథిలమైపోయి నివాసం కలిగిన ఈ యొక్క దేహానికి దేవాది దేవుడు ఏమి ఇవ్వాలనుకున్నాడు? వెలుగు నింపాలి. వెలుగు అంటే అర్థం ఏంటంటే సత్యము, నీతి, న్యాయములు పరలోకం నుండి దిగి వచ్చిన ఆ యొక్క జీవాహారము కలిగిన ఆ వెలుగు నీకు నాకు. వెలుగు అంటే అర్థము జీవముతో కూడుకున్న వెలుగు. ఆ వెలుగు నిత్యము ఉండే వెలుగు. ఆ వెలుగు నీపైన నాపైన ప్రకాశింపజేస్తూ వచ్చినాడు. అంటే లోకమంతటికీ వెలుగునన్నాడు. అయితే నీపైన నాపైన ఆ కిరణాలు మనపైన పడ్డాయి, కిరణాలు పడ్డాయి. అంటే వెలుగు సూర్యుడు ఉదయించకపోతే ఒక 4 రోజులు ఏమవుతుంది? భూమి మీద ఏమైపోతుందండి? సూర్యుడు ఉదయించలేదు అంటే చీకటి వచ్చింది, ఇంకా సూర్యుడు రాలే. భూమి మీద పరిస్థితులు ఎట్లా ఉంటాయి ఒక్కసారి ఆలోచిస్తే? భూమి మీద ఈ యొక్క చెట్లు, ఆకులు ఇవన్నీ ఏమైపోతాయండి? ఈ కొమ్మలన్నీ పచ్చగా కనపడుతున్నాయి కదా, ఇవన్నీ సూర్యరశ్మి పడకపోతే ఏమైపోతాయి? ఏమైపోతాయండి? మీరు ఉదాహరణకు చూస్తే కొన్ని విత్తనాలకి సూర్యరశ్మి అవసరం. కొన్ని విత్తనాలు, ఉదాహరణకి పల్లీలు ఉన్నాయనుకోండి, వేరుశనగ అంటారు మా ఊర్లో, ఇక్కడ మీరు పల్లీలు అంటారు. వేరుశనగ విత్తనాలు వేసినాం, వర్షం పడింది, విత్తనాలు వేసినాం, బాగా చదువు చేసి విత్తనాలు వేసిన తర్వాత బాగా వర్షం పడింది, ఇప్పుడు ఎండ కాయలే, ఎండ రాలే, సూర్యుడు రాలే, వారం రోజులు అయింది విత్తనాలు వేసి. ఇప్పుడు రైతు విత్తనాలు వేసిన సంతోషంలో ఉంటాడా? ఎందుకుండడు? ఎందుకుండడండి? విత్తనాలు వేసినవన్నీ ఏమైపోతాయి? భూమిలో ఏమైపోతాయి? కుళ్ళిపోతాయి. ఏమైపోతాయి? కుళ్ళిపోతాయి. కుళ్ళిపోవడానికి కారణం ఏంటి? సూర్యుని యొక్క కిరణాలు ఆ విత్తనాల పైన పడలే. ఆ విత్తనాల పైన సూర్యుని కిరణం పడకపోతే విత్తనం ఆల్రెడీ చచ్చిపోయింది. చచ్చిపోయిన విత్తనం భూమిలో పడింది. భూమిలో పడిన విత్తనం మళ్ళీ మొలక రావాలంటే
సూర్యరశ్మి దానికి అవసరం. ఇప్పుడు సూర్యుడు పడకపోతే విత్తనాలన్నీ ఏమైపోతాయి? కుళ్ళిపోతాయి. అంటే ఈ లోకంలో ఎంత పేరు ప్రఖ్యాతులున్నా, ఎంత బాగా ఉన్నా, ఎంత హోదా పలుకుబడి ఉన్నా, దేవుని యొక్క వాక్యము ఏ మనిషిలోనైతే లేదో ఆ మనిషి దేంతో సమానం? దేంతో సమానం? నేను చెప్పను, మీకే తెలియాలి. దేంతో సమానం అండి? కుళ్ళిపోయిన విత్తనంతో సమానం. ఎవరికి ఎవరు భయపడాల్సిన పని లేదు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏంటి? యేసు ప్రభు ఉన్న వాళ్ళకే భయపడండి. యేసు ప్రభు ఎవరిలోనైతే నివసిస్తాడో వారు మాత్రమే జీవము కలిగిన దేవుని ప్రజలు. యేసుక్రీస్తు ప్రభు వెలుగు ఎవరిలోనైతే లేదో వారందరూ కూడా దేంతో సమానం అండి? ఏదైనా తోటలో చెట్ల మధ్య దాక్కున్నట్టుగానే తమ జీవితాలు ఉంటూ వస్తాయి. గుర్తుపెట్టుకోండి. అయితే యేసు ప్రభు అంటాడు, నేను లోకమునకు వెలుగును. లోకములో నేను నా ప్రజల మధ్యలో నేను ఏమంటాడు? నేను నివసించాలనుకున్నాడు. ప్రేమాస్వరూపి కనుక నివసించుట కొరకై దరిద్రుడైపోయాడు. దరిద్రుడైపోయి లోకమంతటికీ వెలుగు తీసుకొచ్చినాడు. ఆ వెలుగులో ఐశ్వర్యం ఇచ్చినాడు. ఐశ్వర్యం అంటే సత్యము, ఆదరణ, నెమ్మది, సమాధానము, ప్రేమ, ఐక్యత. ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారు? లోకమునకు వచ్చిన వెలుగై ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. నిరంతరము జీవించేవాడై ఉన్నాడు. నిరంతరము నిలిచే ఈ వాక్యము నీకు నాకు ఉచితంగా అనుగ్రహించినాడు. అందుకే ఆ నివాసము నా కొరకై సిద్ధపరచు. నివాస స్థలములో మందసమును సిద్ధపరచు. మందసము దేంతో ఉండాలా? పాడైపోయిన ఎడారిలో ఉన్న తుమ్మకర్రను తీసుకొచ్చి దానిపైన బంగారు రేకు పొదిగించు. నీ నా బ్రతుకులు దరిద్రతతో తుమ్మకర్రతో సమానము. తుమ్మకర్రతో ఎడారని లోకములో ప్రతిదానికి లోబడిపోయి లోకాకర్షణకు లోనైపోయి పాపముతో శాపముతో నింపబడి తల్లి గర్భం నుండి వచ్చిన మొదలుకొని అబద్ధముతో అసత్యముతో దేవుని కోపము రేపుతూ దేవుడంటే ఎరుగక అపవిత్రమైన కార్యకలాపాలు చేసుకుంటూ దేవునికి దూరస్థులమై దేవుని ప్రేమను ఎరుగని వారమై ఉంటమే. ప్రేమగల దేవుడు ఆ వాక్యము శరీరధారిగా వచ్చి లోకములో వెలుగుగా వచ్చి ఆయన శరీరము లోకములో ఆ సిలువకు అప్పగించుకొని దరిద్రుడైపోయి ఏమీ లేనిగా వాడుగా ఉండి నీకు నాకు రక్షణ మార్గాన్ని సిద్ధపరిచి పరలోకములో ఉన్న ఆ యొక్క పరిశుద్ధ స్థలానికి తెరలు ఓపెన్ చేసినాడు. ఈ తెరల దగ్గరికి రావాలంటే మధ్యలో బలిపీఠం ఉంది. బలిపీఠం దాటుకొని తెరలో ఆవరణంలోకి ప్రవేశించాలి. ఆ బలిపీఠమే ఆయన బలిపీఠంగా మార్చబడినాడు. ఆ బలిపీఠం దగ్గర అర్పణ నువ్వు నేను ఏమీ తీసుకురాలే. ఆయన అర్పణగా వచ్చినాడు. ఆయనే బలిపీఠం అయినాడు. ఆయన శిలువలో ప్రాణం పెట్టడం చేత బలిగా ఆయన చేయబడు చేత నువ్వు నేను లోకం లోపలికి ఆ పరిశుద్ధ స్థలంలోకి నువ్వు నేను ప్రవేశం కలిగింది. ఆ ప్రవేశం ద్వారా ఆయన్ను ప్రభువాన్ని పిలుస్తూ ఉన్నాం. ఆ ప్రేమగల దేవుని ఎదుట నువ్వు నేను సాగిలపడి నాలో ఈ దరిద్రునిలో నివసించుట కొరకే మహిమగల దేవుడుగా నువ్వు వచ్చినావా ప్రభువా. ఈ ప్రేమ ఎనలేనిది, ఈ ప్రేమ అపారమైనది. ఈ ప్రేమను వర్ణించుటకు నా జీవితము సరిపోదు. ఈ ప్రేమగల దేవుడు నాకు దేవుడుగా ఉన్నందుకు నేనెంత ధన్యుడును. అదే ఇశ్రాయేల్ ప్రజలకి 40 అధ్యాయం 34వ వచనంలో నిర్గమకాండంలో ఆయన నివాస స్థలము ఎట్లా చూపిస్తూ వచ్చినాడనంటే అక్కడ రాయబడుతూ వచ్చింది. నిర్గమకాండము 40వ అధ్యాయము 34వ వచనము. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘం మందిరం మీద నిలిచిన చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండిన గనుక మోసే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేకుండా ఆ మహిమను చూడలేకపోయినాడు. ఆ మహిమ అంత తేజస్సుతో నింపబడింది. అయితే మోసే దేవుని యొక్క స్వరం విన్నాడు. దేవుని ప్రత్యక్షతను చూసినాడు. దేవుని ఆ యొక్క ధర్మశాస్త్రం అందుకున్న వ్యక్తి ఆయనే ఆ మహిమను చూసి చూడలేకపోతూ వచ్చినాడంట. అంటే అంత పవిత్రమైన పరిశుద్ధమైన ఆ వెలుగు దగ్గరికి ఏ ఒక్క మానవుడు రాలేడు. అయితే నీకు నాకు మార్గము సిద్ధపరిచినాడు. అదెవరి ద్వారానంటే లోకమునకు వెలుగుగా వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే మార్గము సత్యము జీవమైనాడు.
ఆయన ద్వారా మనకు రక్షణ కలిగింది, పాప క్షమాపణ కలిగింది. వెండి దేనికి గుర్తంటే ఆ యొక్క విమోచనకు విమోచించినాడు. ఆ వెండి ఆయన చెల్లించినాడు. వెండిలా నీ నా జీవితంలో ఆయన రుణపాత్రను చెలగొట్టు నీకు నాకు రక్షణ అనుగ్రహించినాడు. ఆ ప్రేమ గల దేవుని ఎదుట నువ్వు నేను సాగిలపడిన వారమై హృదయపూర్వకముగా ఆ ప్రత్యక్షతలోకి నేను తీసుకొచ్చినందుకు కృతజ్ఞులమై ప్రభువును ఆరాధించుట కొరకే ప్రభువు మనకు సహాయం చేయనుగాక.